ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో సిపిఎం విలేకరుల సమావేశం నిర్వహించింది. సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఎన్నికల హామీలు అమలు చేయలేదని విమర్శించారు. మహిళలకు నెలకు 1500 రూపాయలు, నిరుద్యోగ భృతి, ఇల్లు, 50 ఏళ్లు దాటినా వారికి పింఛన్ వంటి హామీలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో జీవో నెంబర్ 3 పునరుద్ధరణ, మూతబడిన షుగర్ ఫ్యాక్టరీ, జూట్ మిల్లుల ప్రారంభం, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, పోడు పట్టాల పంపిణీ వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. హామీలు అమలు చేయకపోతే ప్రజలను కదిలించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తుంది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో కలిసి ఈ రాష్ట్రాన్ని మేము అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని చెప్పి ఎన్నికల్లో చెప్పిన హామీలేవి కూడా ప్రజలకి చేరువ కావటం లేదు. ఈరోజు నిరుద్యోగులు ఉపాధి లేక వలసలు పోతున్నారు. ప్రధానంగా ఉపాధి హామీ పథకంలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకుని రావడంతో ఆ ఉపాధి హామీ పథకం అనేది కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. ఫేస్ యాప్లతోటి ఈరోజు కూలీలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురవుతున్నారు. గతంలో 90% కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు సమకూర్చేది. దాన్ని 60% రాష్ట్ర ప్రభుత్వం, 40% కేంద్ర ప్రభుత్వం అని చెప్పిన తర్వాత ఈరోజు పెద్ద ఎత్తున నిధులు లేక ఇబ్బందులు పడిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా మన్యం జిల్లాలో వైద్యం చాలా తీవ్రమైన సమస్యగా ఉంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నిర్మాణం జరుగుతున్నాయి. 10 ఏళ్ళు కావస్తుంది, ఎక్కడ పూర్తి కానటువంటి పరిస్థితి ఉంది. దాని మీద ఎక్కడ కూడా మాట్లాడటం లేదు. ప్రధానంగా మన పాలకొండ ట్రాఫిక్కి సంబంధించిన సమస్య ముందుకి వచ్చింది. అసెంబ్లీలో మాట్లాడారు. ఇటు వీరఘట్టం అభివృద్ధి అయింది, సీతంపేట రోడ్లు అభివృద్ధి జరిగాయి, కొత్తూరుకి బాగుంది, లేకుంటే శ్రీకాకుళం బాగుంది. ట్రాఫిక్ సమస్యతోటి పాలకొండ ఒక 3 జిల్లా కేంద్రాలు, ఇటు ఒరిస్సా కానీ, ఇటు మన్యం జిల్లా కానీ, శ్రీకాకుళం జిల్లాకి కేంద్రం ఉన్నటువంటి పాలకొండ ట్రాఫిక్ సమస్య తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో దీని మీద హామీ ఇచ్చారో దాన్ని వెంటనే అమలు చేసి ఈ రోడ్లు విస్తరణ కూడా చేసి అభివృద్ధికి చేయాలి. అలాగే మంచినీటి సమస్య తీవ్రమైనటువంటి ఇబ్బందిగా పాలకొండ ఇబ్బంది పడుతుంది. జలజీవన మిషన్ కూడా ఎక్కడ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ఈ అన్ని సమస్యలు కూడా కంప్లీట్ చేసి అభివృద్ధికి ముందుకు తీసుకెళ్ళడానికి ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో ఆ విధంగా మాట్లాడాలని చెప్పేసి మనం ఇవాళ మన డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం ఇవాళ వైసీపీ మీద టీడీపీ మీద వైసీపీ రాజకీయ విమర్శలు కాదు, ఉభయులు కూడా ఇవాళ ఎమ్మెల్సీలు కూడా చాలామంది వైసీపీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా దీని మీద మాట్లాడే విధంగా ఉండాలి. జంపర్కోట్ రిజర్వాయరు గత 30 ఏళ్ళుగా పూర్తి కాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అలాగే రహదారులన్నీ కూడా పూర్తి కాలేదు. ఏజెన్సీలో ఇప్పటికీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు గిరిజనులు పడుతున్నారు. అందుకోసం చాలామంది అన్నారు, మొన్ననే కదా అధికారంలోకి వచ్చాం, కొంత టైం మాకు కావాలి, గత ప్రభుత్వం దీని అంతటిని నాశనం చేసింది, మాకు టైం ఇస్తే దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మంత్రివర్గంలో కానీ, సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, లేకపోతే లోకేష్ బాబు కానీ మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇంకెంత టైం కావాలి? మళ్ళీ ఎన్నికలు పూర్తి కావాలా? లేదా రేపు పంచాయతీ ఎన్నికలకి మీరు వెళ్ళిపోతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇటువంటి హామీలు ఇచ్చి ప్రజలకు మోసం చేస్తారా? కాబట్టి ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేసి ఓట్లు దండుకునేటువంటి పద్ధతిని విడమర్చి నిజాయితీగా ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయడానికి మీరు కృషి చేయాలి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మాకు అన్ని స్థాయిల అధికారం ఉంది, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉందని చెప్పేసి మీరు మాటలు చెప్పడం కాదు, అది కార్యరూపం దాల్చి ప్రజలకి ఆ ఫలాలు అందేటట్టుగా ఖచ్చితంగా అభివృద్ధి వైపు వెళ్ళాలి. లేకుంటే సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వం తాలూకా విధానాల మీద ఉద్యమాలు చేసి అడ్డుగడతామని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలి వదిలేసి ఈరోజు పూర్తిగా హామీలు అమలు చేయలేదు. ముఖ్యంగా ఎన్నికల ముందు నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తామని చెప్పారు. చేయూత స్థానంలో 18 సంవత్సరాలు దాటిన మహిళలకు అందరికీ 1500 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పారు. అలాగే ఇల్లు లేని నిరుపేదలకి పక్కా ఇల్లు ఇస్తామని చెప్పారు.
50 సంవత్సరాలు దాటిన వారికి అందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్లు ఇస్తామని చెప్పారు. ఈ హామీలు ఏవి కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయింది, అమలు చేయడం లేదు. ఇవాళ అనేక మంది ఇల్లు కట్టుకొని పునాదులు వేసి గత ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తాయని ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి బిల్లులు ఇవ్వడం లేదు, కొత్తగా ఇల్లు మంజూరు చేయడం లేదు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తామన్నారు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకే ఈ రోజుకి ఇంకా పెన్షన్లు ఇవ్వలేదు. అనేక మంది విడో భర్తలు చనిపోయేలు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్లు ఇవ్వలేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలని గాలి వదిలేసిందని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీగా మేము చెప్తున్నాం. అలాగే ఈరోజు మన జిల్లాలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద అనేకమైన హామీలు ఇచ్చారు. ముఖ్యంగా యువతకి ఉపాధి అవకాశం కోసం జిల్లాలో ఉన్న ఫ్యాక్టరీలన్నీ మూతపడ్డాయి. లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది, సాలూరులో జూట్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. వీటిని మేము అధికారంలోకి వస్తే తెరిపిస్తామన్నారు, ఇంతవరకు దాన్ని మూసేయలేదు. అలాగే జీవో నెంబర్ 3 దీని వలన ఇవాళ గిరిజన ప్రాంతంలో పెద్ద ఎత్తున గిరిజన యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. ఈరోజు కురుపాంలో కానీ అలాగే అరకులో కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మాట్లాడే సందర్భంలో జీవో నెంబర్ 3కి సమాంతరంగా ఒక చట్టాన్ని తీసుకొస్తామన్నారు. ఏదా చట్టం, ఎక్కడ ఉందా చట్టం అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఏనుగులు ఉన్నాయి. ఈరోజు పాలకొండ దగ్గర నుంచి సాలూరు వరకు 4 నియోజకవర్గాలను కూడా ఈరోజు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ప్రాణ నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది. ఏనుగులను ఇక్కడి నుంచి తరలిస్తామని చెప్పారు, ఇంతవరకు దాన్ని మూసేయలేదు. అలాగే విద్య, వైద్యం అనేక రంగాల్లో మన్యం జిల్లా వెనుకబాటుకు గురైంది. ఈ వెనుకబాటు నుంచి అధిగమిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అనేకమైన హామీలు ఇచ్చారు. ఆ హామీలేవి అమలు చేయలేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ కలుగు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన సూపర్ 6లు వెంటనే అమలు చేయాలి. అలాగే జిల్లాలో ఉన్న సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కారం చేయాలి. ముఖ్యంగా పాలకొండ ప్రాంతంలో 100 సంవత్సరాల నుంచి నీరందిస్తున్న తోటపల్లి టైలాండ్ ఏదైతే ఉందో 40,000 ఎకరాలకి సాగునీరు ఇవ్వాలి. గత 10 ఏళ్ల నుంచి ఈ 40,000 ఎకరాలకి నీరు అందడం లేదు. ప్రజా సంఘాలుగా అనేక ఆందోళన చేస్తున్నాం, ఎన్నికల ముందు పూర్తి చేస్తామని చెప్పారు. ఈరోజు కనీసం ₹1 కూడా బడ్జెట్లో దానికి కేటాయించలేదు. ఈ టైలాండ్తో పాటు జంజావతి కానీ, అడారిగడ్డ కానీ, జంపరకోట గడ్డ కానీ, గుమ్మిడిగడ్డ కానీ అనేకమైన గడ్డలు, వాగులు, వంకలపై మినీ రిజర్వాయర్లు, చెక్ డ్యామ్లు నిర్మిస్తే ప్రతి సెంటు భూమికి నీరుళ్ళే అవకాశం ఉంది. దాని గురించి కనీసం ఆలోచించడం లేదు. కాబట్టి ఏదో రాజకీయ విమర్శలు వైసీపీ మీద టీడీపీ, టీడీపీ మీద వైసీపీ రాజకీయ విమర్శలు చేసుకోవడం తప్ప కీలకమైన సమస్యలు పరిష్కారం చేస్తామన్న ఆలోచన కూటమి ప్రభుత్వంకి లేదు. కాబట్టి వెంటనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి, లేకపోతే ప్రజానీకాన్ని పెద్ద ఎత్తున కదిలించి ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.